ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఇంట్లో రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచించే సంకేతాల గురించి తెలుసుకుందాం. ఈ సంకేతాలు మీ ఇంట్లో కనిపించాయంటే మీకు చెడు సమయం ప్రారంభం అవుతుందని అర్థం. ఈరోజు చాణక్య నీతిలో మనిషి తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వడాన్ని ముందుగానే ఎలా గ్రహించాలో తెలియజేశారు. ఇంట్లో లేదా చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలపై శ్రద్ధ వహిస్తే మనకు చెడు కాలం రాబోతోందని అతను చెప్పాడు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభం ఎలాంటి సంకేతాలు ఉన్నాయో తెలుసుకుందాం. 1. తులసి మొక్క వాడిపోవడం. సాధారణంగా మన అందరి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకుంటాం, పూజలు చేస్తాం. అయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని మీ ఇంటి తులసి మొక్క కూడా సంకేతం ఇస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ ప్రాంగణంలో లేదా ఇంటిలో తులసి మొక్క ఎండిపోతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది, కాబట్టి తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. 2. ప్రతిరోజు గొడవలు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడు గొడవలు జరుగుతుంటే అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదని చాణక్య నీతి చెబుతోంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు సఖ్యతతో ఉండటానికి ప్రయత్నించండి. 3. గాజు పగలడం. ఆచార్య చాణక్య ప్రకారం ఏదైనా గాజు వస్తువులు పదే పదే పగిలిపోతున్నా ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. 4. ఇంట్లో పూజ లేకపోవడం. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా పూజలు చేయడం అవసరం. లక్ష్మీదేవిని రోజూ పూజించే ఇంట్లో ఆమె అనుగ్రహం నిలిచి ఉంటుంది. మరోవైపు పూజలు లేని ఇంట్లో అమ్మ లక్ష్మి రాదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పూజలు చేయండి. 5. పెద్దలను అగౌరవపరచడం. ఆచార్య చాణక్య ప్రకారం పెద్దలను అగౌరవపరిచే ఇంట్లో తల్లి లక్ష్మి నివసించదు, లేదా ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రాదు. అందుకే మీ పెద్దలను ఎప్పుడు గౌరవించండి అని చాణక్య చెప్పారు.